నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో వేసే మసాలా తోటి ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది. రోటీ, చపాతీ, పుల్కా ఎందుట్లోకైనా సరే అద్దరిపోతుంది. ఈ టేస్టీ కడాయి మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. దానికోసం ముందుగా మనం మసాలా పొడిని తయారు చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని దూరగా వేపుకోవాలి. మసాలాలు మంచి సువాసన రాగానే వేరే బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసుకొని వీటిని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ మిక్సర్ జార్ లోకి 1 ఇంచ్ అల్లం ముక్క, 10 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడవగానే 1/4 కేజీ శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్ ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్ ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని వేపుకోవాలి. 5 నిమిషాలకి మష్రూమ్స్ మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని చిటపటలాడనివ్వండి. జీలకర్ర కొంచెం వేగిపోగానే ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు టమాటో ప్యూరీని వేసుకుందాము. 2 పెద్ద సైజ్ టమాటాలని మిక్సీ పట్టి వేసేసుకోండి. అలాగే మనం కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి. పచ్చివాసన పోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యేదాకా వేపుకోవాలి. ఇలా వేగిపోయిన మసాలాలకి కొన్ని నీళ్లను పోసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్, ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉన్న టమాటాల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా మష్రూమ్స్ కి, కూరగాయలకి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు ఈ మష్రూమ్స్ ని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, మష్రూమ్స్ చక్కగా మగ్గిపోయాయి. అందులోంచి నీళ్లు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. దీంతో పాటు కొంచెం కసూరి మేతిని కూడా పైనుంచి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాలోని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూసామంటే గుమగుమలాడుతూ రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. చూడండి, ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో కదా. రుచి కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి ఇంకొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సువాసన పోకుండా మూత పెట్టేసి పక్కకు దించేయండి. ఇందులో మనం దంచి వేసిన మసాలాలతోటి ఈ కర్రీకి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. వేడి వేడి రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా సరే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ కర్రీని. ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.